త్రిపుర వచ్చావా? ఇంట్లో పనున్నప్పుడే బయటకెళ్తావు, ఏదైనా అంటే అలుగుతావు. సర్లే వచ్చి టిఫిన్ చేయి. ఏయ్, నిన్నే అనేది వినపడదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమన్నానని? తినమండం కూడా తప్పే. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వెళ్ళి టిఫిన్ చెయ్యి. నేను తిన్ను. ఎందుకు తినవు? నాకు ఆకలిగా లేదమ్మా, నన్ను విసిగించకండి. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? త్రిపుర, త్రిపుర, ఏ త్రిపుర! ఏమైంది కృష్ణ? టిఫిన్ చేయమంటే అలిగెళ్ళిపోయింది. అడిగితే అలిగిందా? వల్లి త్రిపుర మళ్ళీ ఏం గొడవపడ్డారో ఏంటమ్మా? బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటారు, కానీ ఈ మధ్య ఎక్కువ గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దానికి కారణం ఏంటో తెలీదు. నాకు తెలుసు. అవునండి, నాకే తెలుసు. ఏం తెలుసు బాబు? వల్లమాలిన ఇష్టం, ప్రేమ, ఇవే త్రిపుర నేర్పించడానికి కారణాలు. వల్లి అంటే త్రిపురకి ఇష్టం భాస్కర్. అలాంటప్పుడు ఇద్దరు ఎందుకు గొడవపడుతున్నారో ఏంటో. చెప్పాను కదా అంకుల్, ప్రేమని. అదే బాధ పెడుతుంది. పాపం పరణి ఊరు వెళ్తున్నాడు, తను వెళ్తున్నాడంటే వల్లి కూడా వెళ్ళాలి కదా. మళ్ళీ ఊరు వెళ్ళడం అంటే? అసలు ఈ సమయంలో భరణి ఊరెందుకు వెళ్తున్నాడు? పరీక్ష. పరీక్షనా? త్రిపురకలేరి పరీక్ష వల్లికే ఉంటుంది. ఎగ్జామ్ వల్లి కాదనుకుంటండి, భరణికే. క్లర్క్ ఎగ్జామ్ అనుకుంటా. సిటీకి వెళ్ళి 2 రోజుల్లో వస్తానని చెప్పారు. వెంట వల్లి కూడా వెళ్ళడం ఎందుకు అల్లుడు గారు? త్రిపుర నిశ్చితార్థానికి ఉండదా? అదే కదండి త్రిపుర ఏడుపు. భరణి ఉండడు, వల్లి కూడా ఉండదని బాగా ఫీల్ అయినట్టుంది. మాకు త్రిపురి ఎంతో, వల్లి కూడా అంతే భాస్కర్. పేర్లు వేరే గాని ఇద్దరు అమ్మాయిలు మాకు ఒకటే. ఒకటే ప్రాణంగా పెరిగారు. వల్లిని గౌరవంగా చూసుకున్నాం, త్రిపురని గారాభంగా పెంచాం. అందుకే అప్పుడప్పుడు ఇలా ముందుకేస్తుంది భాస్కర్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,